ఈ ముఖ్యమంత్రి గారు సిద్ధం అని బ్యానర్ మీద ఆయన ఒక్కడ ఫోటో వేసుకొని 10 అడుగులకు బ్యానరు ఏంటి వేసుకుంటూ హోర్డింగ్లు పెట్టించుకుంటూ వెళ్తున్నాడు ఈయన. అయితే గడిచిన 5 ఏళ్ల పాలనను కూడా గమనిస్తే ఇప్పటి వరకు ఈయన ఏ శాఖ మంత్రిది కానీ ఏ శాఖకు సంబంధించి బ్యానర్ కానీ హోర్డింగ్ కానీ ఏదైనా పెట్టినా దేంట్లోనూ కూడా ఆ శాఖ మంత్రి కానీ ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన బొమ్మలే. ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లో కూడా ఆయన బొమ్మనే ఆయన వేసుకొని ఆయన అడావిడ ఆయన చేస్తున్నాడు తప్పితే ఎక్కడైనా ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లోనైనా గడిచిన 5 ఏళ్ళలోనైనా ఆయన ఏకాకిలా ఆయన బొమ్మ ఆయన ప్రచారం చేసుకొని తప్పితే ఆయన వెనక ఏ ఒక్కడూ లేదన్నదాన్ని నిదర్శనమే ఈ సిద్ధం అనే బ్యానర్లు. ఎందుకంటే మీరు గమనించండి, ఆ బస్సుల మీద బొమ్మలు అంటించేవాళ్ళు. పలానా శాఖ ఆరోగ్యశ్రీ, పలానా రోడ్డు రవాణా శాఖ ఏ బొమ్మలు అంటించాడు. అన్ని వేల కిలోమీటర్లు అవి చేసాం, అన్ని ఆపరేట్ చేసాం. ప్రతి దాని మీద ఈయన బొమ్మ తప్పితే వాళ్ళ నాన్న బొమ్మ తీసి వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని అధికారంలో కూర్చొని వాళ్ళ నాన్న బొమ్మ తీసాడు. ఇప్పుడు ఈయన బొమ్మ చేసుకొని ఈయన బొమ్మ పెట్టుకొని 5 ఏళ్ళు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఈ సిద్ధానికి కూడా ఈయన బొమ్మ తప్పితే ఇక్కడ ఏం లేదు. ఆ హోర్డింగ్లకి ఈ వాలంటీర్లకి చేసే ఖర్చులు మొత్తం ప్రజాధనం వృధా చేయడం తప్పితే ఈయన వెనక పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు కూడా లేరు. ఆ సిద్ధం బ్యానర్కి అర్థం అదే. ఈయన వెనక ఎవరు లేరు, ఏకాగా అయిపోయిన దానికి ఆ నిదర్శనమే ఈ సిద్ధం బ్యానర్. ఈ అంటే ఇక్కడ మరోపక్క రాజధాని ఫైల్స్ అంటూ సినిమాలు వచ్చింది. దాదాపు రాష్ట్రంలో రాజధాని లేని పరిస్థితి మనకు ఏర్పడిందని చెప్పి ఈ సినిమా చూపిస్తున్న తరుణంలో ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తరపు నుంచి స్టేలు తీసుకురావాలని చెప్పి కోర్టులు వెళ్ళడం చూస్తున్నారు. ఎలా అనిపిస్తున్నారు? ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమాని జగన్మోహన్ రెడ్డి ఆపడంలో పెద్ద విషయం ఏం లేదండి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళ నుంచి కూడా ఈయన ప్రశ్నించే గొంతుకుని దేన్ని కూడా పైకి రానివ్వడం. ఆ ప్రశ్నించే గొంతుకు మీద ఈయన కాలు ముక్కుపాదం మోపి ఆ గొంతు నొక్కేసి ఆ ప్రాణాలు హరించేస్తాడు. ఇది సినిమా. ఈ సినిమాను కూడా ఏం చేశాడు, 3 గంటల సినిమాలో మొత్తం రాజశేఖర రెడ్డి కొడుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చరిత్ర, ఈయన దుష్ట చరిత్ర మొత్తం ఆ సినిమాలో ఒక 3 గంటల్లో చూపించుంటారు ఆ రాజధాని ఫైల్స్లో. ఎందుకంటే ఆ సినిమా మొత్తం వాస్తవాలే కాబట్టి ఆ రైతుల కన్నీళ్ళు, ఆ రైతులు పడ్డ బాధలు అవన్నీ కలిపి ఒక సినిమాగా రూపకల్పన చేసి దాని మీద తెర మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ చూపించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పుడు ఈయన శవయాత్ర ఏదో చేసుకున్నాడు ఇన్నేళ్ళు, ఏదో చేసుకుని ఆ సినిమాలు తీసాడు. వాటిలో ఈయన ఉద్ధరించింది ఏం లేదు. వాటి ద్వారా ఈయన క్యారెక్టర్ ఏంటి అన్నది ఒరిజినల్ తెలిసేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా. ఇప్పుడు ఇదేంటంటే ఈ భజన పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భజన చేసి 5 ఏళ్ళ కాలం గడిపేశారు. కానీ ఇప్పుడు నిజాలు ఏంటో తెలుసుకునే సమయం ఆసనం. ఇప్పుడు నిజాలు బయటపడిపోయేటప్పటికి ఈయనకి డిపాజిట్ కూడా రావాలని భయం పట్టుకొని 3 గంటల సినిమాకి ముచ్చమట్లు పడుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రికి. అందుకని ఆ సినిమా మీద దాడులు జరిపిస్తున్నారు. ఈయన ఈ యాత్ర ఉంది, ఆయన భజన, ఆయన సొంత డబ్బు, జనం డబ్బు, సొంత డబ్బు కాదు, ఆయన సొంత డబ్బా కోసం జనం డబ్బు ఖర్చు పెట్టేసి ప్రచారం చేసుకోవడం, ఆ సిద్ధం, ఆ వాలంటీర్ల డబ్బులు ఇవన్నీ ఆయన సొంతయి. ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఎవరో నేను ఎందాడు చూసా, ఆయన ఒక రైతు బిడ్డ అంట, నిర్మాత కూడా. ఆ రైతులు పడ్డ కష్టం కాబట్టి, ఆ రైతు తెలుసు కాబట్టి ఆ రైతు సినిమా తీసి దాన్ని ప్రజలకు తెలిసేలా చేయాలని కష్టాలు ఎన్నో ఈ 5 ఏళ్ళలో అమరావతి రైతులు భూములు ఇచ్చి ఎంత బాధపడలేదు తెలియజేసేటప్పటికి నిజాలు బయటకు వచ్చి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బండారం బయలుపోయి ఆయన జీవితం, రాజకీయ జీవితం సమాధి అయిపోతున్న భయంతో 3 గంటల సినిమాకి ముచ్చమట్లు పెట్టి ఆ సినిమాని వెంటనే ఆపాలని చెప్పని సిగ్గు లేకుండా పోలీసులను పంపించి వాళ్ళతో దాడులు చేపించి థియేటర్ల మీద ఈయన ఇప్పుడు ఆ సినిమాని ఆపడం జరుగుతుంది. కాకపోతే ఒకటే గమనించాలి, ఈరోజు 3 గంటల సినిమాను నువ్వు ఆపగలవేమో కానీ రేపు ఓటు బాక్స్ దగ్గర మాత్రం జనాలు నొక్కే ఓటు సింబల్, సైకిల్ జనసేన గ్లాసుల మీద నొక్కే సింబల్ని నువ్వు ఆపలేవు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 ఏళ్ళలో 124 బటన్లు నొక్కాడు ప్రజల కోసం. ఆయన కోసం 2 బటన్లు నొక్కండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన కోసం 2 బట్టలు ఏంటి? రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఒకటే, జనసేన టీడీపీ యొక్క పొత్తు కలయికని మనందరం బలపరిచి రాష్ట్రంలోని సంక్షేమ పాలన తీసుకొచ్చి ఒక్కటే అయ్యి నొక్కడం కాదు, ఈసారి జగన్మోహన్ రెడ్డి పేక నొక్కడానికి సిద్ధమైపోయారు జనం అంతా. అందుకే ఈయన పరదాలు చాటుని తిరుగుతున్నాడు మొన్నటిదాకా. అంటే మరి చివరిగా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో కులగణన అనేది చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ముఖ్యమంత్రి గద్దెనెక్కింది ఎలా అండి? నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు ప్రాంతాలు లేవు అని చెప్పి చొల్లు కబుర్లు చెప్పి పదవి తీసుకొని గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన వాడికి వాళ్ళు కులగణన అసలు ఏ రూపకల్పన చేసి కులగణన చేస్తున్నాడు? నా పథకాలు ఎస్సీలకి, నా పథకాలు బీసీలకి, నా పథకాలు ఎస్టీలకి, నా పథకాలు అందరికీ అన్నాడు. ఈరోజు కులగణన ఇప్పుడు ఈయన పరిపాలన ఎందుకు చేస్తున్నాడు? ఈయన కులం, మతం, ప్రాంతం లేనోడు కులగణన చేయాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? అసలు ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ అవకాశం, ఈ అవసరం? కులగణన ఎవరి కోసం చేస్తున్నాడు ఈయన? ఇప్పుడు ఈ కులగణన చేసేసి ఈయనకు కావాల్సిన ఓట్లు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇప్పుడు ఆ రైతు భరోసా ఏదో ఉంది, దాన్ని కులగణన చేసి దాదాపు కొన్ని వేల మంది రైతులను తీసి పక్కన పెట్టేసేసిన దిక్కుమాలను పరిపాలన చేశాడు ఈయన 5 ఏళ్ళలో. ఇప్పుడు ఇంకా మరీ పరాకాష్ఠ చెల్లిపోయింది కులపిచ్చి జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఈరోజు ఆ కులపిచ్చి మొత్తం చూపించుకొని మన చూసుకొని వాళ్ళోళ్ళు ఎవరో కానోళ్ళు ఎవరో చూసుకొని చేయడాకే ఈ దొంగ రాజకీయాలు ఇప్పుడు కులగణన, సిగ్గులేని రాజకీయం. అంటే ఇక్కడ మరోపక్క మంత్రి బొత్స గారు చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పారిపోయాడు, అందుకే రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రానికి అని చెప్పి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా వక్రీకరిస్తున్నారు కావాలని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు
నాయుడు గారు అర్ధరాత్రి పారిపోయి వచ్చినోడో లేకపోతే అసలు అమరావతి కోసం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గురించి కానివ్వండి ఆహర్నిశలో పాటుపడినోడో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఆయన పోరాటం ఏంటో, ఆయన శ్రమ ఏంటో దర్జాగా ధైర్యంగా జనాల్లో తిరిగేవాడు. దీన్ని బట్టి అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చాడు, మరి జనాల్లో తిరుగుతుంటే జనాల నుంచి ఎందుకు అంత భారీ స్పందన వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ధైర్యంగా దొమ్ముగా తిరిగిన మనిషి కదా, ఈయన ఎందుకు దొంగచాటుగా తిరుగుతున్నాడు? ఇదొకటి చాలు కదా నిదర్శనం. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రజల్లో ఉన్న ప్రజల కళ్ళు కప్పి దొంగతనంగా తిరిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ బొత్స గారు ఏంటంటే ఈయన మీడియా ముందు కబుర్లు చెప్పడానికి తప్పితే ఈయన జనంలోకి వచ్చి రిజల్ట్ చూసుకోరు కదా. వీళ్ళందరూ భజనలో బతికేవాళ్ళు, వీళ్ళు గాలిలో మేళ కట్టుకొని ఫ్లోర్లోకి రారు, గ్రౌండ్లోకి రారు కదా. గ్రౌండ్లోకి వచ్చి జనం పలిసేంటో తెలుసుకొని ఉంటే వీళ్ళకి ఆ 4 ఎమ్మెల్సీ 109 నియోజకవర్గాల ప్రభావం చూపించి 4 ఎమ్మెల్సీ సీట్లు గెలిచారు మొన్న. ఆ రోజే తెలిసేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రజాబలం ఏంటో, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచార బలం ఏంటో.